శ్రీ సప్తపతి శిష్యులకి స్వాగతం. టాపిక్ వాటర్ వార్స్, నీటి యుద్ధాలు. ఇప్పుడు ఏమైంది? తెలంగాణ లాస్ట్ 40,000 టీఎంసీ ఇన్ 10 years ఎమిడ్ గోదావరి యూసేజ్ వోస్. అంటే అసలు వాడలేరు కూడా. ఓవర్ 1 lakh TMCFT డిశ్చార్జ్డ్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ ఇన్ పాస్ట్ 30 years. అంటే ఎంత? 1 lakh TMCFT. Since formation of Telangana, estimated 40,000 TMCFT of Godavari floodwater have flowed into sea unused. అసలు వాడలేకపోయారు. ఇన్ జస్ట్ 1 year, 1 yearలో 4,132 4,132 TMC of water passed through ధవళేశ్వరం barrage in Andhra Pradesh entered. Lack of completed infrastructure. Telangana is allocated 9. అసలు వాటర్ దాచాలన్న ప్రణాళికే లేదు. అన్నీ ఈవెన్ అంబిషియస్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిజైన్ టు హార్నెస్ 140 TMCFT ఈజ్ ఆపరేటింగ్ బిలో కెపాసిటీ డ్యూ టు అన్ఫినిష్డ్ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్. ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే కంతనపల్లి అని ఉందంటండి. వాజ్ అలొకేటెడ్ 100 TMC అంటండి. బట్ ఇట్ ఈస్ నాట్ ఫంక్షనల్ యాజ్ స్టేట్ కన్స్ట్రక్టెడ్ రిజర్వాయర్ వితౌట్ బిల్డింగ్ కెనాల్ నెట్వర్క్ టు డెలివర్ వాటర్ టు ఫార్మర్స్. కెనాల్ లేదు, రిజర్వాయర్ ఉంది, అంటే అందులోంచి నీళ్లు బయటికి పోవు. అది ఆశ్చర్యం కదా. సూపర్ బాయ్స్ అంతే మనవాళ్ళు. గోదావరి ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది? తెలంగాణ ఇటు కందకుర్తి విలేజ్, నిజామాబాదు. 300 kilometers ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తుంది. అందులో రిజర్వాయర్ కడితే కెనాల్ ఉండదు, కెనాల్ కడితే రిజర్వాయర్ ఉండదు. మన వాళ్ళు సూపరు. 2022 ఫ్లోడ్ అవుట్ డ్యూ టు హెవీ రెయిన్ఫాల్ వస్తే 6,000 TMCFT వెళ్ళిపోతుందంటండి. మన వాళ్ళు సూపర్ అంతే.